కార్తీక మాసం మొదలైంది. ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాల ధరించిన స్వాములు మనకి కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తూ ఉంటారు? అసలు ఈ అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు చాలా మందికి తెలియదు. సో ఆ విషయాలను మనకు సవివరంగా వివరించటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్ఞానరత్న, అలాగే ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మన భక్తి చైతన్య స్టూడియోకి విచ్చేశారు. ఆయన అడిగి అనేక విషయాలను మనం కూలంకుషంగా తెలుసుకుందాం. నమస్తే సార్. చాలా సంతోషం అమ్మ. గురువుగారు, అయ్యప్ప రాజపాండ్యుడి గుడి కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళారు కదా, మరి అది అంటే ఏ రోజు అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, ఆ విషయాలు కూడా మాకు కొంచెం సవివరంగా. భగవంతుడు అద్భుతమైనటువంటి ఒక లగ్నంలోనే, అద్భుతమైనటువంటి ఒక రాశిలోనే, అద్భుతమైన ఒక శుభ సమయంలోనే అక్కడ చేరడం జరిగింది. ఎందుకంటే భక్తి ఉన్న చోట భగవంతుడుండును. మనం భగవంతుని చేరుకోవడానికి కృష్ణుడు చెప్పినట్టు రెండు మార్గాలు, ఒకటి భక్తి మార్గము, రెండు జ్ఞాన మార్గం. అటువంటి విధంగా సామాన్యులలో అసామాన్యమైనటు ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉంది. ఆయనే పరంజ్యోతి స్వరూపం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం. ఈ మనసే కారణం ఐహిక బంధానికైనా, ఆముష్మికమైన స్వర్గ సంబంధమైనటువంటి ఆనందమైనటువంటి ఆ యొక్క ముక్తి ప్రదానానికి. కాబట్టి అటువంటి మనసు ప్రశాంతంగా ఉండడం కోసమే, ఆ భక్తులందరినీ రక్షించడం కోసమే మనం కాలములో పుట్టి కాలములో పెరిగి కాలములో మరణిస్తాం. కాబట్టి మనకు ముందు కాలం ఉంది, మనకు వెనక కాలం ఉంది. కాబట్టి అటువంటి సూర్యనారాయణుడు మనకు ప్రత్యక్ష దైవం. అటువంటి సూర్యనారాయణుడు నవగ్రహ అధిపతి. అటువంటి సూర్యనారాయణుడు ఉత్తర దిశగా పయనమైన సమయంలో పుష్యమాసములో క్రాంతి అంటే వెలుగు, సమ్ అంటే ఉపసర్గ, అటువంటి సంక్రాంతి పుణ్య దినమున మకర రాశిలో పయనించినప్పుడే, అందుకే అటువంటి పుణ్యమైన రోజే స్వామి ఒక జ్యోతి స్వరూపంగా చిన్ముద్ర ధారణగా ఉండేటువంటి సమయంలో స్వామి ఆ జ్యోతి స్వరూపములోనే పరంజ్యోతి అందులో కలడం బట్టే మనకు ప్రతి సంవత్సరము కూడా మకర జ్యోతి దర్శనం అనేది జరిగినప్పుడే స్వామి ప్రతి సంవత్సరము మనల్ని ఏ విధంగా వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సమయంలో మనం ఏ విధంగా స్వామిని ఆనందంగా దివి నుండి భూమికి వస్తాడు అనుకొని ప్రజలందరూ కూడా ఉత్సవాలు జరుపుకున్న బ్రహ్మ నుంచి వచ్చినటువంటి బ్రహ్మోత్సవాలు, ఆ విధంగా ఈ యొక్క శబరిమలలో శబరి కోరినట్లుగానే స్వామి 18 మెట్లను కట్టించుకొని ఆ మెట్లపైనే స్వామి వెళ్ళి మూలస్థానంలో కూర్చొని ఆ మకర జ్యోతి స్వరూపంలోనే ప్రాణప్రతిష్ఠగా అవడం బట్టి అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ సమయంలో పూల వర్షం కురిపించినట్లుగా ఆ స్వామి అక్కడ వెలిశాడు. అందుకే ఆ జ్యోతి స్వరూపం గురించి నేను అయ్యప్ప స్వామి శరణామృతిలో వర్ణించినటువంటి అనేక పాఠాల్లో మీరు అడిగిన క్షణంలో ఆ స్వామి యొక్క విలువలో జ్యోతిని దర్శించండి, పరంజ్యోతిని దర్శించండి, శబరికి పయనమైన భక్తులారా భక్తులారా, జ్యోతిని దర్శించండి, పరంజ్యోతిని దర్శించండి, హృదయ జ్యోతి సమర్పించండి. మకర రాశిలో పయనించిన భానుని రోజున, మకర రాశిలో పయనించిన రోజున అయ్యప్ప స్వామిని దర్శించండి, మకర జ్యోతిని దర్శించండి. అయ్యప్ప స్వామి కరుణించిన వేళలో జన్మధన్యమగునుర భక్తులారా, కర్మ తొలగురా సద్భక్తులారా, జ్యోతిని దర్శించండి, పరజ్యోతిని దర్శించండి. స్వామియే శరణమయ్యప్ప.